సో అంటే సత్య మీరు వేరే వాళ్ళతో కూడా సాంగ్స్ చేశారు, చాలా సాంగ్స్ చేశారు. మెహబూబ్తో మీ కంఫర్ట్ లెవెల్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ డిఫరెంట్ గా ఉంది. జోవియల్ గా ఉంటాడా, స్ట్రిక్ట్ గా ఉంటాడా, వర్క్ లో ఎలా ఉంటాడు, బయట ఎలా వర్క్ ఉంటాడు? పరంగా ఇస్ వెరీ స్ట్రిక్ట్, వర్క్ కాకుండా ఇస్ జోవియల్. ఓకే, బట్ ఈ హ్యావ్ హిస్ లిమిటేషన్స్. ఎక్కడ వరకు ఉండాలి అక్కడ వరకు. అంటే లైక్ అంటే ఎక్కడ వరకు అంటే ఏ ఫ్లోర్ వరకు? అలా అని కాదు, హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్ అండ్ వాట్ ఈస్ టాకింగ్. ఓకే, ఏం మెహబూబ్ ఒక అమ్మాయి, ఒక క్యూట్ అమ్మాయి మంచి కాంప్లిమెంట్ ఇస్తుంది. లేదు, మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా బేసిక్ గా ఈ టాపిక్ ఎప్పుడు నాకు సత్యకి రాదు. సో వి డోంట్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. సో నేను ఎలా అనుకుంటా అంటే, నా ఇప్పుడు ఎవరైతే మా టీం ఉన్నామో వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. అవును. సో వాడికి ఎంత పొటెన్షియల్ ఉంది, వీడికి ఎంత పొటెన్షియల్ ఉంది, వీ డోంట్ టాక్. ఎవ్రీవన్ వీఆర్ హ్యావింగ్ కాంటెంట్, ప్యూర్ టాలెంట్ ఉంది, ప్రేస్ చేసుకోవాలి. సో సత్య చెప్తుంటే నాకు కొత్తగా ప్రేస్ చేసుకోం కదా. సో ఇట్స్ లుకింగ్ నైస్. సో ఏ విషయంలో మీరు తన్ని ఎక్కువ అర్థం చేసుకుంటారు, తను మిమ్మల్ని ఏ విషయంలో ఎక్కువ అర్థం చేసుకుంటది? బిగ్ బాస్ వల్లనేమో అమ్మాయికి యాటిట్యూడ్ లేకపోతే అరగెన్స్, అమ్మాయి చెప్తున్నా క్లియర్. సో అలా అరగెంట్ అమ్మాయి, కొంచెం కోపం ఎక్కువ అలా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి చూసారు కదా ఆన్సర్. సో షీఈస్ లైక్ దట్. అమ్మాయి షీఈస్ ఇన్నోసెన్స్ అండ్ చిన్నపిల్ల. ఆ అమ్మాయిని ఏంటంటే కరెక్ట్గా ట్రీట్ చేసి కరెక్ట్గా చెప్తే అన్ని బాగానే ఉండిద్ది. అమ్మాయికి అర్థం కాలేదు అనుకోండి, ఏదేదో మాట్లాడుతుంది, ఏదో చెప్పేస్తుంది. సో లేదురా ఇలా చేస్తే ఇలా అయింది, ఇలా చేస్తే ఇలా అయింది అంటే ఓకే, వీడికి క్లారిటీ ఉంది వాడికి ఏం కావాలో అన్నప్పుడు షీఈస్ వెరీ గుడ్ ఎట్ ఇట్. వెరీ గుడ్. ఇప్పుడు యాక్టింగ్ కానీ లేకపోతే నాకు ఇంకో ప్లస్ ఏంటంటే సత్య ఉండడం వల్ల ఇప్పుడు అమ్మాయి కాస్ట్యూమ్స్ నాకు కావాలంటే అమ్మాయికి రిఫరెన్స్ ఇచ్చేస్తా. సో తనే డిజైనర్ తో మాట్లాడేసిద్ది, తనే మేకప్ తో మాట్లాడేసిద్ది, తనే హెయిర్ తో మాట్లాడేసిద్ది. సో ఆమెకి ఏమేమి కావాలో ఆమె మాట్లాడేసుకుని ఆమె పని ఆమె చేసేసిద్ది. సో సత్య ఉంటే నాకు ఆ టెన్షన్ లేదు. అమ్మాయి అవుట్ఫిట్ ఎలా కావాలి, మళ్ళీ కొంతమంది అవుట్ఫిట్ తెచ్చేసిన తర్వాత లూజ్ అయిపోతాయి, టైట్ అయిపోతాయి, వాళ్ళకి ఆ డ్రెస్ బాగోదు. సో నాకు ఆ టెన్షన్ లేదు. సత్య ఉందంటే ఆమె ఇతను చూసుకునేది, దాన్ని కాన్ఫిడెంట్గా ఉంటా. అర్థం చేసుకునే విషయంలో అంటే చాలా అర్థం చేసుకునేది ప్రతి దాంట్లో. ఎందుకంటే నేను ఆమె సైడ్ నుంచి ఫస్ట్ ఆలోచించేసి ఆమె దీంట్లో కంఫర్ట్గా ఉండదు, దీంట్లో కంఫర్టబుల్ ఉండదు అని చెప్పేసి, ఎందుకంటే ఆ జర్నీ ఉండేది ఇద్దరికి. బీబీ జోడి అయింది ఇప్పటి వరకు 2 years, 2.5 years. 2.5 years అయిపోయిందా? బీబీ జోడి యాక్చువల్లీ 3-4 months కలిసే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ సాంగ్ చేసాం, దాని తర్వాత ఈ సాంగ్ చేసాం. సో ఐ హ్యావ్ దట్ జర్నీ విత్ హర్. తను ఎలా ఆలోచించిద్ది, తను ఫస్ట్ ఆమెకి ఏది కంఫర్టబుల్ ఉండదో నేను అది చేయనివ్వను, నేనే చెప్తా ఇదే చేద్దామని చెప్పేసి. సో షీ నోస్. వెరీ నైస్. సో చాలా మంది యాక్ట్రెసెస్ తో వర్క్ చేస్తారు. వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా సత్యకు ఉంది, వేరే వాళ్ళకి లేదు? అంటే ఆమెకి టైంకి చెప్పాను అనుకోండి, 6 అంటే 6కి రెడీగా వచ్చేస్తుంది. వెళ్ళేటప్పుడు కూడా తను పంక్చువాలిటీ. సో నేను చేసిన వాళ్ళు అలా కూడా ఉన్నారు, కానీ బట్ వాట్ ఐ సీ ఇన్ సత్య, షీ ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ వాట్ షీ ఈస్ డూయింగ్. షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ ఇట్. అంటే మేము చూసిన ప్రతిసారి, ఇప్పుడు మనం అనుకునేటప్పుడు బాహుబలి సినిమా అనుకుంటాం, కానీ అది తీసేటప్పుడు అది రాదు ఒక్కొక్కసారి. కానీ మేము తీసిందే, మేము చిన్న ప్రాజెక్టు బాగా రావాలనుకుంటే ప్రతిసారి ఫ్రేమ్ పెట్టినప్పుడు అది సత్య వల్ల లేకపోతే మా డిఓపి వల్ల కాస్ట్యూమ్ అది ఎన్హాన్స్ అవుతూనే ఉంది. సో ఆ విషయంలో సత్య మార్కులు కొట్టేస్తూ ఉండింది.